నీరు ప్రాణాధారం. మనందరం ప్రతిరోజు నీరు తాగాల్సిందే. ఎండలో కష్టపడే కూలీ అయినా, పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థి అయినా శరీరానికి నీరు అందడం చాలా ముఖ్యం. అందుకే వాటర్ బాటిల్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. పెన్ను లేదా ఫోన్ లాగా దాహం తీర్చడానికి ఎప్పుడు మనతో ఉండే తోడబుట్టినట్లు అయిపోయింది. కానీ ఈ రోజువారీ వాటర్ బాటిల్స్ ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాక్టరీలోకి ఒక చిన్న ప్రయాణం చేసి తెలుసుకుందాం. కానీ వాటిని తయారు చేయడం చాలా కష్టం. సాధారణ ప్లాస్టిక్ బాటిల్ లాగా కనిపించే ఇది జాగ్రత్తగా రూపొందించిన ప్రక్రియ ఫలితమే. ఇది మానవ చాతుర్యానికి, దాహార్తిని తీర్చడానికి మనం చేసే ప్రయత్నానికి ఒక నిదర్శనం. కాబట్టి మీరు ఇక ముందు వాటర్ బాటిల్ కొనేటప్పుడు దాని వెనుక ఉన్న శ్రమని గుర్తించండి. ఇది ఆవిష్కరణ, కష్టతరమైన పని మరియు కొంచెం మ్యాజిక్ యొక్క ఉత్పత్తి. నాతో రండి. ఈ ప్రయాణంలో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన ప్రయాణ చిన్న ప్లాస్టిక్ గులుకుతో మొదలవుతుంది. ఇది మన వాటర్ బాటిల్ నిర్మాణ బ్లాకులు. పిఈటి లేదా పాలిథిన్ టెరిప్లేట్ అనే పదార్థాలతో తయారు చేయబడతాయి. ఇది సురక్షితమైన మరియు రీసైక్లింగ్ చేయగల ప్లాస్టిక్. ఈ గుళికలను ఇంజెక్షన్ మెల్డింగ్ మిషన్ అనే పెద్ద యంత్రంలోకి పంపిస్తారు. దీన్ని ఒక రకమైన పెద్ద వఫేల్ ఇనుము అనుకోండి. ఇది గుళికలను కరిగించి ఒక అంచులోకి పంపుతుంది. ఈ అంచు టెస్ట్ ట్యూబుల ఆకారంలో ఉంటుంది. పైన వెడల్పుగా ఉంది, మెలితిరిగే మెడతో ఉంటుంది. దీనినే ప్రీ ఫోమ్ అని పిలుస్తారు. ఇది సీసా తన తుది రూపం వైపు తీసుకునే మొదటి అడుగు. ఇది మనం చూసి వాటర్ బాటిల్ లాగా ఉండదు, కానీ రోమ్ కూడా ఒక రోజులో నిర్మించబడలేదు. ఇప్పుడు ఫ్రీ ఫార్ములాను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. దీనివల్ల అవి మెత్తగా మరియు సాగేవిగా మారతాయి. తర్వాత వాటిలో బ్లో మోల్డింగ్ మిషన్ అనే ఒక రకమైన యంత్రంలో ఉంచుతారు. ఇక్కడ ఒక బెలూన్లోకి గాలి పీల్చడం ఊహించుకోండి. ఫ్రీ ఫామ్ ఒక గాలి లేని బెలూన్లా ఉంటుంది మరియు యంత్రం దానిలోకి బలంగా గాలిని ఊదుతుంది. వేడి గాలిని ఫ్రీ ఫామ్లోకి బలంగా పంపిస్తారు. అది అంచును పూర్తిగా నింపే వరకు బబుల్ గమ్ లాగా సాగుతుంది. అంచు సీసాను దాని తుది ఆకారాన్ని ఇస్తుంది. ఇది సన్నని స్టోర్స్ సీసా అయినా లేదా దృఢమైన వెడల్పాటి మెడ ఉన్న డిజైన్ అయినా ఇది మీ కళ్ళ ముందే పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందడం చూసినట్లు ఉంటుంది. వాటర్ బాటిల్ అందంగా అలంకరించడం, డిజైన్ మరియు ముద్రణ. ఏ వాటర్ బాటిల్ అయినా సరే అందమైన అలంకరణ అవసరం. ఇక్కడే డిజైన్ మరియు ముద్రణ ప్రక్రియలోకి వస్తుంది. బాటిల్ రంగులను, లేబుళ్ళు, లోగోలు మరియు డిజైన్లు అలంకరించబడతాయి. బ్రాండ్లు తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి మరియు వినియోగదారులకు తమకు నచ్చిన బాటిల్స్ ఎంచుకోవడానికి ఒక అవకాశం. కొన్ని బాటిల్స్ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి ప్రేరణతో కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. వాటర్ బాటిల్ చివరి మెరుగులు, మూతలు, లేబుళ్ళు మరియు నాణ్యత తనిఖీ. ఇప్పుడు చివరి మెరుగులు అందించాల్సిన సమయం వచ్చింది. ఏమైనా లీకేజీలు జరగకుండా మూతలు గట్టిగా బిగించబడతాయి మరియు లేబుళ్ళు ఖచ్చితంగా అతికించబడతాయి. కానీ ఈ బాటిల్స్ దుకాణాలకు చేరుకోవడానికి ముందు అవి కఠినమైన నాణ్యత తనిఖీలకు లోనవుతాయి. ఏవైనా లోపాలు ఉన్నాయో మన్నిక కోసం పరీక్షిస్తారు మరియు అవి పూర్తిగా శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే మీరు త్రాగబోయే వస్తువు గురించి మేము మాట్లాడుతున్నాము కాబట్టి భద్రత మరియు పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. చివరగా సీసాలను ప్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుకాణాలకు, జిమ్ములు మరియు ఇళ్లకు పంపిస్తారు. మనకు నీరు అందించి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవి స్థిరంగా ఉంటాయి. అన్నట్టుగా చిన్న గుళికల నుండి తుది ఉత్పత్తి వరకు వాటర్ బాటిల్ యొక్క అద్భుతమైన ప్రయాణం. ఇది మానవ చాతుర్యానికి మరియు ఆవిష్కరణ కోసం మనం చేసే ప్రయత్నాలకు నిదర్శనం. మీరు తదుపరి మీ వాటర్ బాటిల్ నుండి నీటిని త్రాగేటప్పుడు దాన్ని తయారు చేయడానికి కష్టతరమైన పని మరియు అంకిత భావాన్ని గుర్తుంచుకోండి.